to my friends. I write letters to my friends. Look here. నేను నా ఫ్రెండ్స్కి లెటర్స్ రాస్తుంటాను అని చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే I write letters to my friends. I write letters to my friends. అలానే మరి మేము రాస్తుంటాము అని చెప్పడానికైతే we write letters అని అంటాము. We write letters. మరి నువ్వు రాస్తుంటావు అని చెప్పడానికి you write letters. అలానే వాళ్ళు రాస్తుంటారు అని చెప్పడానికైతే they write letters. అంటే కేర్ఫుల్గా వినండి. I write letters, we write letters, you write letters, they write letters. I, we, you, they. ఈ 4 సబ్జెక్ట్స్తో వెర్బ్ 1ని యాజ్ ఇట్ ఈజ్గా అప్లై చేస్తాము. కానీ రిమైనింగ్ 3 సబ్జెక్ట్స్ అయినటువంటి హీ, షీ, ఇట్ ఈ 3 సబ్జెక్ట్స్తో వెర్బ్ 1కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసి మాట్లాడతాము. అంటే అతను లెటర్స్ రాస్తుంటాడు అని చెప్పడానికి హీ రైట్స్ లెటర్స్ అని చెప్పాలి. నాట్ హీ రైట్, హీ రైట్స్ లెటర్స్. అలానే ఆమె లెటర్స్ రాస్తుంటుంది అని చెప్పడానికి షీ రైట్స్ లెటర్స్, షీ రైట్స్ లెటర్స్ అని యూజ్ చేస్తాము. హ్యావ్ యూ అండర్స్టూడ్? రైట్. ఇప్పుడు మరొక సెంటెన్స్ తీసుకుందాము. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడే మరో సెంటెన్స్. ఈ సెంటెన్స్ ఏమిటంటే లుక్ హియర్. నేను రోజు న్యూస్ పేపర్ చదువుతుంటాను. నేను రోజు న్యూస్ పేపర్ చదువుతుంటాను. దీనిని ఎలా మాట్లాడాలి అంటే లుక్ హియర్. ఐ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీ డే. ఐ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీ డే. ఐ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీ డే. మరి అలా కాకుండా ఆమె రోజు న్యూస్ పేపర్ చదువుతుంటుంది అంటే షీ రీడ్స్ న్యూస్ పేపర్ ఎవ్రీ డే. షీ రీడ్స్ న్యూస్ పేపర్ ఎవ్రీ డే అని చెప్పాలి. అలానే అతను అని చెప్పడానికి కూడా హీ రీడ్స్ న్యూస్ పేపర్ ఎవ్రీ డే అని చెప్పాలి. అర్థమైంది కదా? ఇప్పుడు మరో సెంటెన్స్ చూద్దాం. ఈ సెంటెన్స్ ఏమిటంటే మనల్ని ఎవరైనా అడుగుతూ ఉంటారు, నువ్వు సినిమాలు చూస్తుంటావా అని చెప్పి. నేను చూస్తుంటానని చెప్తాం. నేను సినిమాలు చూస్తుంటాను. దీన్ని ఎలా చెప్పాలి అంటే ఐ వాచ్ మూవీస్. ఐ వాచ్ మూవీస్. అలానే అతను సినిమాలు చూస్తుంటాడంటే హీ వాచెస్ మూవీస్. హీ వాచెస్ మూవీస్ అని చెప్తాము. అలానే అనదర్ సెంటెన్స్, మరొక సెంటెన్స్ తీసుకుందాము. ఈ సెంటెన్స్ ఏమిటంటే నేను అక్కడికి రోజు వెళ్తూ ఉంటాను. నేను అక్కడికి రోజు వెళ్తూ ఉంటాను. దీన్ని ఎలా చెప్పాలి అంటే ఐ గో దేర్ ఎవ్రీ డే. ఐ గో దేర్ ఎవ్రీ డే. అతను వెళ్తుంటాడని చెప్పడానికైతే హీ గోస్ దేర్ ఎవ్రీ డే అంటాం. హీ గోస్ దేర్ ఎవ్రీ డే. ఐ గో దేర్, హీ గోస్ దేర్, షీ గోస్ దేర్. అండర్స్టాండ్? అలానే మరో సెంటెన్స్ ఏమిటంటే నేను టీ తాగుతుంటాను అంటే నాకు టీ తాగే అలవాటు ఉంది అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఎలా చెప్తామంటే ఐ డ్రింక్ టీ. లుక్ హియర్. ఐ డ్రింక్ టీ అంటే నేను టీ తాగుతుంటాను. ఐ డ్రింక్ టీ. అలా కాకుండా అతను టీ తాగుతుంటాడు అని చెప్పడానికైతే హీ డ్రింక్స్ టీ అని చెప్పాలి. హీ డ్రింక్స్ టీ అని చెప్పాలి. అలానే షీ డ్రింక్స్ టీ. అండర్స్టాండ్? సో ఫైనల్గా చెప్తున్నాను, అలవాటుగా చేసే పనుల్ని, సాధారణ వాస్తవాల్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే మనము మాట్లాడాలి. ఓకే, నా మీరు నాతో పాటు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. ఇదే విధంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడే మరికొన్ని సెంటెన్సెస్ని కూడా మీరు ఇంగ్లీష్లో స్పీకింగ్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, రైట్. ఇప్పుడు మీరు నేర్చుకోబోతున్న టెన్స్ ఏమిటంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఎటువంటి మాటలు మాట్లాడాలి అంటే ప్రస్తుతం జరుగుతున్న పనులు. ప్రస్తుతం జరుగుతున్న పనులు అంటే మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు
జరుగుతూ ఉన్న పనుల్ని ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సినిమా చూద్దామని చెప్పి థియేటర్కి బయలుదేరారు. యూఆర్ ఆన్ ది వే టు థియేటర్. అయితే మధ్యలో మీ ఫ్రెండ్ ఎవరో కలిశారు. కలిసి మిమ్మల్ని అడిగాడు వేర్ ఆర్ యూ గోయింగ్ అని చెప్పి. మీరేం చెప్తారు అప్పుడు? ఐ యామ్ గోయింగ్ టు ఏ మూవీ, ఐ యామ్ గోయింగ్ టు ఏ మూవీ అని చెప్తారు. ఐ యామ్ గోయింగ్ టు ఏ మూవీ అంటే అర్థం ఏమిటి? నేను సినిమాకి వెళ్తున్నాను అని. ఇక్కడ మీరు మాట్లాడుతున్న సమయానికి వెళ్ళడం అనే యాక్టివిటీ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సెంటెన్స్ని మీరు ప్రజెంట్ కంటిన్యూస్లో ఐ యామ్ గోయింగ్ టు ఏ మూవీ అని చెప్పారు కదా, రైట్. అలానే మేము సినిమాకి వెళ్తున్నాము అని చెప్పడానికైతే వీఆర్ గోయింగ్ టు ఏ మూవీ, వీఆర్ గోయింగ్ టు ఏ మూవీ. మరి నువ్వు వెళ్తున్నావు, యు ఆర్ గోయింగ్ టు ఏ మూవీ. వాళ్ళు సినిమాకి వెళ్తున్నారు, దే ఆర్ గోయింగ్ టు ఏ మూవీ అని చెప్తాము. లుక్ హియర్, ఐ యామ్ గోయింగ్, వీ ఆర్ గోయింగ్, యు ఆర్ గోయింగ్, దే ఆర్ గోయింగ్. అలా కాకుండా అతను సినిమాకు వెళ్తున్నాడు అని చెప్పడానికైతే హీ ఈజ్ గోయింగ్ టు ఏ మూవీ. ఆమె సినిమాకి వెళ్తుంది, షీ ఈజ్ గోయింగ్ టు ఏ మూవీ. అలానే ఇట్ ఈజ్ గోయింగ్ అని యూజ్ చేస్తాము. అర్థమైంది కదా, రైట్. ఇప్పుడు మరో సెంటెన్స్ చూద్దాము. లుక్ హియర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూస్ పేపర్ చదువుతున్నాను, నేను న్యూస్ పేపర్ చదువుతున్నాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? నౌ లుక్ ఎట్ దిస్ సెంటెన్స్. ఐ యామ్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్, ఐ యామ్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్, ఐ యామ్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్. లేదు, ఆమె న్యూస్ పేపర్ చదువుతుంది అని చెప్పడానికైతే షీ ఈజ్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్. ఓకేనా, రైట్. అలానే నేను లెటర్ వ్రాస్తూ ఉన్నాను, నేను లెటర్ వ్రాయిచున్నాను. ఈ సెంటెన్స్ చెప్పడానికైతే ఐ యామ్ రైటింగ్ ఏ లెటర్, ఐ యామ్ రైటింగ్ ఏ లెటర్, ఐ యామ్ రైటింగ్ ఏ లెటర్. వాళ్ళు రాస్తున్నారంటే దే ఆర్ రైటింగ్, అతను రాస్తున్నాడు, హీ ఈజ్ రైటింగ్. అర్థమైంది కదా. అలానే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు, వాళ్ళు క్రికెట్ ఆడుచున్నారు. ఈ సెంటెన్స్ని ఎలా చెప్పాలి అంటే దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఓకేనా. నౌ అనదర్ సెంటెన్స్, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, దే ఆర్ టాకింగ్, దే ఆర్ టాకింగ్. ఐ రిపీట్, దే ఆర్ టాకింగ్. Now the tense is a simple past tense, simple past tense. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎటువంటి మాటల్ని మాట్లాడాలి అంటే జరిగిపోయిన పనులు, విషయాలు, జరిగిపోయిన పనులు, విషయాలు, జరిగిపోయిన పనుల్ని, విషయాల్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో మాట్లాడతాము. జరిగిపోయిన పనులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ సినిమా చూశాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ సినిమా చూశాను అంటే ఇక్కడ చూడడం అనే కార్యక్రమం జరిగిపోయింది. సో ఇది ఒక జరిగిపోయిన పని. కాబట్టి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లోనే మాట్లాడాలి. ఇప్పుడు నేను ఆ సినిమా చూశాను అనే సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా ఫామ్ చేయాలో నేర్చుకుందాం. లుక్ హియర్, ఇక్కడ ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో సెంటెన్స్ ఫార్మేషన్కి సంబంధించిన ఒక రూల్ ఏమిటంటే ఇందులో సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ తాలూకా పాస్ట్ ఫామ్ యూజ్ చేయాలి. అంటే
వెర్బ్ టు అన్నమాట. ఇక్కడ నేను ఆ సినిమా చూశాను అనే సెంటెన్స్లో చూశాను అనేది వెర్బ్. చూడడాన్ని ఇంగ్లీష్లో సి అని అంటాం. SEE సి అని అంటాం. అయితే సి తాలూకా 3 మెయిన్ ఫార్మ్స్ ఏమిటంటే సి, సా, సీన్. సో సి తాలూకా పాస్ట్ ఫార్మ్ ఏమిటంటే సా, వెర్బ్ టు సా. సా అంటే చూశాను. సో ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ ఐ యూజ్ చేస్తాము, తర్వాత వెర్బ్ టు సా యూజ్ చేస్తాము. ఐ సా అంటే నేను చూశాను. ఏం చూసావు? ఆ సినిమా. ఆ సినిమా అని చెప్పడానికి దట్ మూవీ అన్నాము. దట్ మూవీ. సో ఐ సా దట్ మూవీ, ఐ సా దట్ మూవీ. సో నేను ఆ సినిమా చూశాను అని చెప్పడానికి ఐ సా దట్ మూవీ, ఐ సా దట్ మూవీ అని అంటాము. అయితే ఈ సింపుల్ పాస్ట్ టెన్స్కి ఉన్న ఒక కన్వీనియన్స్ ఏమిటంటే ఏ సబ్జెక్ట్తోనైనా కూడా వెర్బ్ టుని యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేసేస్తాము. అంటే మేము సినిమా చూసామంటే ఉయ్సా, వాళ్ళు చూసారన్నా దేశా, నువ్వు చూసావన్నా యూసా, ఆమె చూసింది అన్నా కూడా సీసా, అతను చూసాడన్నా కూడా హీసా అని చెప్తాము. అంటే వెర్బ్ టుని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సబ్జెక్ట్ వెర్బ్ టుని యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేస్తాం అన్ని సబ్జెక్ట్స్ కూడా. అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు మరో సెంటెన్స్ చూద్దాం. ఈ సెంటెన్స్ ఏమిటంటే నేను అక్కడికి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళాను. దీనిని వెళ్ళడానికి పాస్ట్ టెన్స్ గో వెంట్. గో వెంట్. కాబట్టి వెంట్ అనేది పాస్ట్ టెన్స్ ఇక్కడ. కాబట్టి నేను అక్కడ వెళ్ళానని చెప్పడానికి ఐ వెంట్ దేర్ అని చెప్తాము. ఐ వెంట్ దేర్. ఐ వెంట్ దేర్. ఐ వెంట్ దేర్. యు ఆల్సో సే ఆఫ్టర్ మీ ఐ వెంట్ దేర్. అలానే వాళ్ళు ఎక్కడికి వచ్చారు? దే కేమ్ హియర్. దే కేమ్ హియర్. దే కేమ్ హియర్. ఓకేనా? దే కేమ్ హియర్. అలానే నేను వాళ్ళను కలిశాను. నేను వాళ్ళని కలిశాను. దీన్ని ఎలా చెప్తామంటే ఐ మెట్ దెమ్. ఐ మెట్ దెమ్. మీటికి పాస్ట్ టెన్సే మెట్. ఐ మెట్ దెమ్. నేను వాళ్ళని కలిశాను. ఐ మెట్ దెమ్. I repeat the same sentence. I met them. I met them. ఓకేనా? రైట్. అలానే ఇప్పుడు మరో సెంటెన్స్ చూద్దాము. నేను వాళ్ళకి లెటర్ రాశాను. దీన్ని ఎలా చెప్పాలి? రాశాను అంటే రోట్. రైటింగ్ పాస్ట్ టెన్స్ రోట్. కాబట్టి ఐ రోట్. ఐ రోట్ అంటే నేను రాశాను. ఏం రాసావు? లెటర్. ఐ రోట్ ఏ లెటర్. ఐ రోట్ ఏ లెటర్ టు దెమ్. నేను వాళ్ళకి లెటర్ రాశాను. ఐ రోట్ ఏ లెటర్ టు దెమ్. ఐ రిపీట్ ద సేమ్ సెంటెన్స్. ఐ రోట్ ఏ లెటర్ టు దెమ్. అండర్స్టాండ్? అర్థమైంది కదా? సో ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో మాట్లాడే మరికొన్ని సెంటెన్సెస్ని కూడా మీరు స్పీకింగ్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రైట్. Now, the next tense is simple future tense. Simple future tense. ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఎటువంటి మాటల్ని మాట్లాడాలి అంటే జరగబోయే పనుల్ని, విషయాలని ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడాలి. అయితే ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఫ్యూచర్ని ఇండికేట్ చేయడానికి సబ్జెక్ట్ తర్వాత విల్, WILL, విల్ అనే హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేయాలి. విల్ తర్వాత మెయిన్ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ని యూజ్ చేస్తాం. అంటే వెర్బ్ 1 అనమాట. వెర్బ్ 1 యూజ్ చేస్తాం విల్ తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్, నేను వస్తాను అని చెప్పడానికి
ఐ విల్ కమ్ అని మాట్లాడాలి. ఐ విల్ కమ్ అంటే నేను వస్తాను అని. అలా కాకుండా నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పడానికైతే ఐ విల్ కమ్ టు యువర్ హౌస్ అని చెప్తాము. ఐ విల్ కమ్ టు యువర్ హౌస్. సో ఐ విల్ కమ్ టు యువర్ హౌస్. మీరు కూడా నాతో పాటు స్పీకింగ్ ప్రాక్టీస్ చేయండి. ఐ విల్ కమ్ టు యువర్ హౌస్. ఇప్పుడు మరో సెంటెన్స్ చూద్దాం. ఈ సింపుల్ ఫ్యూచర్లో మాట్లాడే మరో సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్ను తర్వాత కలుస్తాను అంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అంటే ఐ విల్ మీట్ యూ లేటర్. 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 అర్థమైంది కదా. అలానే మరో సెంటెన్స్ ఏమిటంటే నేను అక్కడికి రేపు వెళ్తాను అని అంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ విల్ గో అంటే నేను వెళ్తాను. ఐ విల్ గో దేర్ టుమారో. 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 అలానే మరో సెంటెన్స్ ఏమిటంటే నేను ఆ సినిమాను చూస్తాను. ఇంకా చూడాల, తర్వాత చూస్తావు. నేను ఆ సినిమా చూస్తాను. దీన్ని ఎలా చెప్పాలి అంటే ఐ విల్ సీ అంటే నేను చూస్తాను. ఐ విల్ సీ దట్ మూవీ. ఐ విల్ సీ దట్ మూవీ. ఐ విల్ సీ దట్ మూవీ. వన్ మోర్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ ఏమిటంటే నేను నీకు లెటర్ రాస్తాను. ఇంకా రాయలే, తర్వాత రాస్తావు. నేను నీకు లెటర్ రాస్తాను. దీనిని ఎలా చెప్పాలి అంటే ఐ విల్ రైట్ ఏ లెటర్ టు యూ. I will write a letter to you. I will write a letter to you. I repeat, I will write a letter to you. అర్థమైంది కదా. మనం ఇంతవరకు ఈ 4 టెన్సెస్లో మాట్లాడే పాజిటివ్ సెంటెన్సెస్ మాత్రమే నేర్చుకున్నాం. ఇంకా నెగటివ్స్ ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. అయితే మనము ప్రజెంట్ కంటిన్యూస్లో కానీ సింపుల్ ఫ్యూచర్లో కానీ మాట్లాడే మాటలకి, అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడే పాజిటివ్ సెంటెన్సెస్కి ఎన్ఓటి నాట్ యాడ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా negatives form అయిపోతాయి. It's very easy to form the negative sentences in present continuous and simple future tense. For example, నేను అక్కడికి వెళ్తున్నాను అని చెప్పడానికి I am going there అని అంటామని మీకు తెలుసు. మరి నేను అక్కడికి వెళ్ళడం లేదు అని చెప్పడానికి ఐ యామ్ నాట్ గోయింగ్ దేర్. జస్ట్ నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ ఫామ్ అయిపోయింది. ఐఎమ్ నాట్ గోయింగ్ దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళడం లేదు అని. అలానే ఇదే సెంటెన్స్ సింపుల్ ఫ్యూచర్లో చూసినట్లయితే ఐ విల్ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్తాను. మరి నేను అక్కడికి వెళ్ళను అని చెప్పడానికి ఐ విల్ నాట్ గో దేర్. దీనినే ఐ వోంట్ గో దేర్ అని కూడా మనం మాట్లాడతాము. అంటే జస్ట్ నాట్ యాడ్ చేయడం ద్వారా ప్రజెంట్ కంటిన్యూస్లో కానీ
సింపుల్ ఫ్యూచర్లో కానీ ఆయా టెన్సెస్లో మాట్లాడే పాజిటివ్ సెంటెన్సెస్కి జస్ట్ నాట్ యాడ్ చేస్తే నెగిటివ్స్ ఫామ్ అయిపోతాయి. అర్థమైంది కదా. ఇంకా మిగిలినవి ఏమిటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. కానీ ఈ 2 టెన్సెస్ విషయంలో మాత్రము నాట్ యాడ్ చేయడం ద్వారా నెగిటివ్స్ ఫార్మ్స్ కావు. నాట్ యాడ్ చేయడం ద్వారా నెగిటివ్స్ ఫార్మ్స్ కావు. నెగిటివ్స్ ఫామ్ కావు. ఎలా ఫామ్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో నెగిటివ్స్ ఎలా ఫామ్ చేయాలో నేర్చుకుందాం. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన ప్రతి సెంటెన్స్లో డూ కానీ డస్ కానీ ఉంటాయి. కానీ అవి బయటికి కనిపించవు. డూ కానీ డస్ కానీ ఉంటాయి, కానీ బయటికి మాత్రం కనిపించవు. అవి ఉన్నట్లుగా మనం భావించాలి. అయితే ఎందులో డూ ఉంటుంది, ఎందులో డస్ ఉంటుంది అంటే వెరీ సింపుల్. సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన పాజిటివ్ సెంటెన్స్లో ఎస్ ఉన్నట్లయితే అందులో డస్ ఉన్నట్లు భావించాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన పాజిటివ్ సెంటెన్స్లో ఎస్ ఉన్నట్లయితే అందులో డస్ ఉన్నట్లుగా మనం భావించాలి. అలా కాకుండా ఎస్ లేనట్లయితే అందులో డూ ఉన్నట్లుగా మనం భావించాలి. అయితే ఇక్కడ రైట్ ఆరిజిన్ ఏమిటి? డూ ప్లస్ రైట్ కదా. ఈ డూకి రైట్కి మధ్యలో నాట్ యాడ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా డు నాట్ రైట్ అవుతుంది. అంటే నెగిటివ్ ఫామ్ అయిందనమాట. ఐ డు నాట్ రైట్ అంటే నేను రాయునని. ఐ డు నాట్ రైట్ లెటర్స్, నేను లెటర్స్ రాయను అంటే లెటర్స్ రాసే అలవాటు నాకు లేదు అని. అలానే ఇక్కడ హీ రైట్స్ లెటర్స్ అంటే ఇక్కడ డస్ ప్లస్ రైట్, రైట్స్ అంటే డస్ ప్లస్ రైట్గా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ డస్కి రైట్కి మధ్యలో నాట్ యాడ్ చేసినట్లయితే హీ డస్ నాట్ రైట్ అవుతుంది. హీ డస్ నాట్ రైట్ లెటర్స్. హీ డస్ నాట్ రైట్ లెటర్స్ అంటే అతను లెటర్స్ రాయడు అని, అంటే అతనికి లెటర్స్ రాసే అలవాటు లేదు అని. ఇప్పుడు మరో సెంటెన్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ఏమీ లేదండి. సింపుల్ ప్రజెంట్లో నెగిటివ్స్ ఎలా ఫామ్ చేస్తామంటే ఐ, వి, యు, దే. ఐ, వి, యు, దే వీటితో డు నాట్ యూజ్ చేస్తాము. సి, హీ, ఇట్తో డస్ నాట్ యూజ్ చేస్తాము. ఇట్స్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఐ, వి, యు, దే వీటితో డు నాట్ అప్లై చేయండి. హీ, షీ, ఇట్ వీటితో డస్ నాట్ అప్లై చేస్తాము. అర్థమైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, నేను సినిమాలు చూడను అని చెప్పడానికి ఐ డు నాట్ సీ మూవీస్ అని అంటాము. ఐ డు నాట్ సీ మూవీస్. అలా కాకుండా అతను సినిమాలు చూడ్డు అని చెప్పడానికి హీ డస్ నాట్ సీ మూవీస్ అని చెప్పాలి. హీ డస్ నాట్ సీ మూవీస్. అలానే ఇప్పుడు మరో సెంటెన్స్ చూద్దాము. ఈ సెంటెన్స్ ఏమిటంటే నేను నావెల్స్ చదవను. నేను నావెల్స్ చదవను. దీనిని ఎలా చెప్పాలి అంటే ఐ డు నాట్ రీడ్ నావెల్స్. ఐ డు నాట్ రీడ్ నావెల్స్. అలానే ఆమె నావెల్స్ చదవదు అని చెప్పడానికైతే షీ డస్ నాట్ రీడ్ నావెల్స్ అని చెప్తాము. షీ డస్ నాట్ రీడ్ నావెల్స్. దీనినే షీ డజంట్ రీడ్ నావెల్స్ అని కూడా మనం మాట్లాడతాము. ఓకేనా. ఇప్పుడు మరో సెంటెన్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను టీ తాగను. నేను టీ తాగను. దీనిని ఎలా మాట్లాడతామంటే ఐ డు నాట్ డ్రింక్ టీ. ఐ డు నాట్ డ్రింక్ టీ అని చెప్పాలి. అలా కాకుండా అతను టీ తాగడు అని చెప్పడానికైతే హీ డస్ నాట్ డ్రింక్ టీ. హీ డస్ నాట్ డ్రింక్ టీ అని చెప్పాలి. అలానే ఆమె కాఫీ తాగదు అని చెప్పాలి అంటే షీ డస్ నాట్ డ్రింక్ కాఫీ.
షీ డస్ నాట్ డ్రింక్ కాఫీ. ఓకేనా? ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్లో నెగటివ్స్ ఎలా ఫామ్ చేయాలో నేర్చుకుందాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో డూ కానీ డస్ కానీ బయటికి కనిపించకుండా ఉన్నట్లే ఈ సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించిన ప్రతి వెబ్లోనూ డిఐడి డిడ్ అనే వర్డ్ బయటికి కనిపించకుండా దాగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రోట్ అనే వెబ్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే డిడ్ ప్లస్ రైట్. డిడ్ ప్లస్ రైట్ మీన్స్ రోట్ అన్నమాట. అలానే వెంట్ అనే వెబ్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే డిడ్ ప్లస్ గో. అలానే సా అనే వెబ్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే డిడ్ ప్లస్ సి. అంటే డిడ్ ప్లస్ వెర్బ్ 1 ఈజ్ ఈక్వల్ టు వెర్బ్ 2 అన్నమాట. లుక్ హియర్, ఐ సా దట్ మూవీ. నేను ఆ సినిమా చూశాను. ఇక్కడ సా అనే వెర్బ్ తాలూకా ఆరిజిన్ ఏమిటంటే డిడ్ ప్లస్ సి. ఇక్కడ ఈ డిడ్కి సికి మధ్యలో నాట్ యాడ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా నెగిటివ్ ఫామ్ అయిపోతుంది. ఐ డిడ్ నాట్ సీ. ఐ డిడ్ నాట్ సీ అంటే నేను చూడలేదు. ఐ డిడ్ నాట్ సీ దట్ మూవీ, నేను ఆ సినిమా చూడలేదు. లుక్ హియర్, ఇది విషయం. అయితే ఇంకా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పడం